శ్రీరామ్ గారు, తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిచిందని, సాక్షి ఒకటి తలిస్తే ఇంకోటి ఏదో తెలిసినట్టుగా మొత్తానికైతే రామాలయ స్థాపనకి సాక్షి నడుం కట్టినట్లయింది. సో వాట్ ఎవర్ దేర్ మోటో, యువర్ అబ్జర్వేషన్ ఓవరాల్. సాక్షికి సంబంధించి ఎవరైతే దాని మీద ఆర్టికల్ రాశారో వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా శ్రీకాంత్ కూడా ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మాట్లాడే మా శ్రీకాంత్ కూడా అభినందనలు. చాలా మందికి ఏంటంటే ఇంకా సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత కూడా బుద్ధి రావట్లేదు, ఏదేదేదో మాట్లాడేస్తున్నారు. సుప్రీంకోర్టు అందుకే చెప్పింది, సుప్రీంకోర్టు మనకి హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్న దానికే. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు చెప్పు దెబ్బలు ఇచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా తీసాదల వారండి, ఇది అసలు వేస్ట్, ఇది దీని గురించి మాట్లాడే దండగని చెప్పింది. అయినా కూడా కొంతమంది ఏంటంటే సరే జనశ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, సరే అది వేరే. అయితే ఈ దేశం హిందూ దేశం కాదు అన్నది అర్థసత్యం. ఎందుకంటే ఈ దేశం విడిపోయిందే, పాకిస్తాన్ ఇండియా విడిపోయింది, మత ప్రాతిపదికనే విడిపోయింది. మన దేశం మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇది హిందూ దేశమే. ఆ తర్వాత ఒక ఇందిరాగాంధీ గారు అది కూడా ఎమర్జెన్సీలో ఆవిడ అది తీసుకొచ్చింది, అది అంత సెక్యులర్ ఇవన్నీ తీసుకొచ్చింది. సెక్యులరిజం అనే దాన్ని సరిగా అర్థం చేసుకుని మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా సెక్యులరిజం అనే దాన్ని సరైన స్ఫూర్తితో మాట్లాడాలి. ఎస్, అన్ని మతాలు సమానం, ఇది కరెక్ట్. అంత మాత్రం చేత పక్కవాడు ఏదో రామాలయం ఆల్రెడీ ఉన్నదాన్ని మేము ఇక్కడ ఏదో కొత్తగా ఒక్కొక్క మతం పెరిగిపోయింది కాబట్టి నేను ఊరుకోము అంటే తోలు తీసి ఎండగడతారు చట్టపరంగా. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది. ఇది ఎవరు ఒక చర్చి మీదకి ఎవరు వెళ్ళిపోలేదు, ఎవరు ఒక మసీద్ మీదకి వెళ్ళిపోలేదు, ఒక దేవాలయం మీద కొంతమంది వచ్చారు. మీరు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, అక్కడికి లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, మేము వెళ్ళలేమని. వాట్ రైట్ దే హ్యావ్? వాళ్ళు ఎట్లా సమర్థిస్తారు? సెక్యులర్ అని మాట్లాడే వాళ్ళు ఎట్లా సమర్థిస్తారు? ఇదే సెక్యులరిజం? హిందువుల మీద దాడి చేయడం సెక్యులరిజమా? హిందూ దేవాలయం మీద దాడి చేయడం సెక్యులరిజమా? హిందూ దేవాలయంలోకి హిందువులు వెళ్లకుండా చేయడం సెక్యులరిజమా? మరి అట్లా ఇప్పుడు అక్కడ ఉన్న చట్టాలన్నీ కూడా మరి ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎలా సమర్థించారు అక్కడ? వాళ్ళ ఎవరైతే అక్కడ ఇవాళ జనశ్రావణ్ కుమార్ గారు మొత్తుకుంటున్నాడు, ఈవెన్ వైసీపీని కూడా జరుపుతున్నాడు. మీరు అక్కడ కార్పొరేట్లో కౌన్సిలర్లు అందరూ కూడా ఎలా సపోర్ట్ చేశారని, ఎందుకు సపోర్ట్ చేశారు వాళ్ళని? వాళ్ళు ఏమో అందరూ క్రిస్టియన్స్ కాదు, అందరూ హిందువులు కాదు, అందరూ ముస్లింలు కాదు, అందరూ మెజారిటీ అందరూ ఒక్కళ్ళు తప్ప మిగతా అందరూ దాన్ని సపోర్ట్ చేశారు. అక్కడ న్యాయం ఉంది కాబట్టి. పాపం అక్కడ అనవసరంగా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ విని పాపం అక్కడ ఉన్న నిజమైన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళందరూ కూడా అనవసరంగా ఆవేశానికి లోనే కేసులు ఇరుక్కున్నారు. ఆ కేసులు ఎప్పటికి తెలియని పాపం వాళ్ళకి. రాజకీయ నాయకులు మాట్లాడే పిచ్చి మాటల వల్ల వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళందరూ ఇరుక్కున్నారు. కనీసం సంయమనాన్ని కోల్పోయి జనశ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు రెచ్చగొట్టబట్టి ఏది సెక్యులరిజమో తెలియదు, ఏది హిందుత్వమో తెలియదు, ఏది తెలియకుండా తయారైపోతున్నారు ఈ దేశంలో. ఆ జనశ్రావణ కుమార్ అనే ఆయన ఏం చెప్పాడు? నేను వాళ్ళందరినీ మొత్తం ఎవరైతే సపోర్ట్ చేశారో, ఆ అధికారులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా మొత్తం వాళ్ళ ఎంఆర్ఓ దగ్గర నుంచి మొత్తం వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టిపోతే నేను అసలు మీడియాకి కనపడినట్టు మాట్లాడాడు. మళ్ళీ వాళ్ళ మీడియాకి ఎందుకు వచ్చాడు? ఏమి ఇప్పలేకపోయాడు కదా. సుప్రీంకోర్టు చివరి అని చెప్పింది కదా, మాట్లాడకుండా ఇంట్లో కూర్చోవాలి కదా, మళ్ళీ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు జనశ్రావణ కుమార్? ఇది అనవసరంగా ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఎందుకు? చట్టం తెలియకుండా, న్యాయం తెలియకుండా, ధర్మం తెలియకుండా ఎందుకు ఉత్తర కుమార్ ప్రగల్భాలు? కాబట్టి ఏది న్యాయం అది చెప్పాలి. హిందువుల తరపున మాట్లాడమని నేను చెప్పను, క్రిస్టియన్స్ తరపున మాట్లాడమని నేను చెప్పను, ముస్లిం తరపున మాట్లాడమని నేను చెప్పను. ఏది న్యాయం అది చెప్పాలి, ఏది ధర్మం అది మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే ఈ రోజు అన్ని కోర్టులు ఈ దేశంలో ఉన్న తప్పులు ఇంకా ఈ కోర్టుల మీద నమ్మకం లేకపోతే వేరే దేశానికి పోండి మీరంతా. ఈ సెక్యులరిజం నచ్చకపోతే వేరే దేశానికి పోండి మీరంతా. ఇంత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా నచ్చకపోతే వేరే దేశానికి ఎవరైనా సరే. ఇవి ఒకటే చెప్తున్నాం మేము, వినండి, ఆవేశపడక్కర్లేదు ఎవరు, వినండి. ఈ చట్టాల గురించి చెప్తున్నా నేను. ఈ రోజున్న వ్యవస్థ, ఈ గవర్నమెంట్ లో ఉన్న వ్యవస్థలన్నీ వినండి. మిమ్మల్ని నేను మాట్లాడలేదు, మీరు వినండి. మీ ప్రభుత్వం మీ తప్పు చేసిందని చెప్తున్నారా మీరు? మీ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్తున్నారా మీరు?
మీ ప్రభుత్వం తప్పు చేసింది, మీ వ్యవస్థలను తప్పు చేసి ఎంఆర్ఓ దగ్గర నుంచి మీరు ప్రభుత్వంలో పనిచేసే ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి తప్పు చేశారని చెప్తారు మీరు. వాట్ నాన్సెన్స్ అడుగుతున్నారు. రాజీనామా చేయండి, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయండి. చంద్రబాబు ఇలాగే తన పరిధిలో పనిచేసే వ్యవస్థలు తప్పు చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఇచ్చారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి. మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు వినకుండా మీరు నెగిటివ్ గా తీసుకుని ఆవేశపడటం ఏముంది? ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఒక పాయింట్. నేనన్నది క్లియర్ గా వినండి. ఈ రోజు కనుక ఒకవేళ ఆ ఎంఆర్ఓలు కానీ ఆ కలెక్టర్ కానీ ఎవరైనా సరే రామాలయానికి అనుకూలంగా తప్పు చేశారని మీరు ఎవరన్నా భావిస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి ప్రభుత్వంలో. అసలు ప్రస్తావన ఎక్కడ ఉందండి? దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? శేఖర్ రెడ్డి గారు మీకేమైనా పాయింట్ ఉంది? మీకేమైనా కన్సర్న్ ఉందా? శ్రీరామ్ గారు మనందరికీ తెలుసు జడా శ్రావణ్ కుమార్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది. అతనికి ఏ విషయం మీద కూడా ఒక రకమైనటువంటి ఒక రేషనాలిటీ లేదు. ఫక్త్ స్వార్థపూరితంగా చేస్తాడు అతను రాజకీయాలు అలాగే చేస్తాడు, మతాన్ని అలాగే అడ్డం పెట్టుకుంటాడు, ఆఖరికి వ్యక్తిగతమైనటువంటి డిఫరెన్సెస్ కూడా అలాగే తీసుకుంటాడు. పూర్తిగా స్వార్థపూరితంగానే చేశాడు. ఈ రోజుకి కూడా మనం మొత్తం గమనిస్తున్నాం. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఈ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా కానీ అతను ఆర్థిక పరంగా ఎటువైపు బాగుంటే అటువైపు మొగ్గుతాడు. అది క్లారిటీగా కనపడుతుంది. అతని గురించి మనం అంత దాన్ని ఏమంటారు ఆవేశపడాల్సిన అవసరం ఉంది. శేఖర్ రెడ్డి గారు ఎనీ పాయింట్? మీరు పెద్దలు విజ్ఞులు చదువుకున్నవారు, నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు మనము అమెరికాకి వెళ్ళి అమెరికాలో మనకేదన్నా అన్యాయం జరిగితే ఇక్కడ ప్రధానంగా పేపర్లు రాసే పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే మనము అమెరికాకు వలస వెళ్ళి అమెరికాలో మన మీద ఏదైనా ఇబ్బంది కలిగితేనో లేకపోతే ఏదైనా చర్యలు తీసుకుంటేనో ప్రభుత్వము రకరకాలుగా మనము ఇక్కడ మాడుకున్నాం. చూడండి ట్రంప్ ఎలా చేస్తాడు, లేకపోతే ఇంకొకరు ఎలా చేస్తారని. మరి ఇక్కడ ఈ దేశంలో అంతర్భాగమైన అన్ని మతాల వారిని మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అంటే అది న్యాయం కాదు కదా సార్. సార్ నేను అంటున్నా సార్, మతాన్ని వ్యతిరేకించేంత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాల్సిందే. ఈ సెక్యులరిజం నచ్చకపోతే, ఈ రాజ్యాంగం నచ్చకపోతే, ఈ వ్యవస్థలు నచ్చకపోతే వాళ్ళకి ఆప్షన్ అదే, ఇంకేమే ఆప్షన్ ఉంది? ఖచ్చితంగా ఇదే చెప్తా నేను సెక్యులరిజం మీద మాట్లాడుతున్నా. ఈ సెక్యులరిజం నచ్చకపోతే, ఇప్పుడున్న చట్టాలు చెప్తున్న వ్యవస్థలు మీకు నచ్చకపోతే, సుప్రీంకోర్టు చెప్పింది మీకు నచ్చకపోతే మీకు వేరే ఆప్షన్ లేదండి. మీకు వేరే ఆప్షన్ లేదు. టేక్ యువర్ చాయిస్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక ఉపసభాపతిగా ఉంటూ రఘురామకృష్ణరాజు గారు దీన్ని సెన్సిటివ్ గా హ్యాండిల్ చేసి అందరికీ తగు న్యాయం చేసే విధంగా ముందుకు పోయిండాలా ఆ మాటలు. ఓకే, దీనికి కూడా చెప్పనా మీకు అన్నదానికి చెప్పమంటారా? శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం టైం లేదు, ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం టైం లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఒకే ఒక్క నిమిషంలో చెప్పేస్తా, ఒకే ఒక్క మాటలో చెప్పేస్తా. మీకు రఘురామకృష్ణరాజు గారు చేసింది తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయండి. ఆయన పదవిలో తీసేయండి. ఆయన పదవిలో నుంచి ఆయన ఎమ్మెల్యేగా తీసేయండి. చేసి మాట్లాడండి. ఎందుకు పడతారు? ఎందుకు ఇదంతా చేసి మాట్లాడండి. సార్ మీ ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటారు, వాళ్ళిద్దరు కొట్టాడుకుంటారు, ఒకరు మీ మాట వినరు, తెలియస్తారా ఇంట్లో బయటికి? నచ్చ చెప్పరా? మాట్లాడరా? ఏం మాట్లాడుతున్నారండి ఇప్పుడు? కాదు పాప, జోగి రమేష్ మాత్రం సస్పెండ్ చేయాలా? దీన్ని మాత్రం మీరు ఊరుకుంటారా? జోగి రమేష్ ఒక న్యాయం, రఘురామకృష్ణరాజు ఒక న్యాయమా? అక్కడైతే మీరు సస్పెండ్ చేయమని చెప్తారా? ఇక్కడ సస్పెండ్ వాళ్ళ మాత్రం బిడ్డ కదా, జోగి రమేష్ వాళ్ళ బిడ్డ కదా, ఇక్కడ మిక్సప్ అవుతుంది. ఒక్క నిమిషం అందరూ పెద్దవాళ్ళే
అందరు పెద్దవాళ్ళే, మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు అన్నింటిని మిక్సప్ చేయొద్దు. ఇక్కడ క్రిమినాలిటీని ఇక్కడ మతపరమైన భావనల్ని ఒకే దానికి కట్టడం నా వరకు అయితే పర్సనల్గా కరెక్ట్గా అనిపించడం లేదు. ఒక్క నిమిషం, టైం కూడా ఎక్కువ లేదు.